ఆషాఢ మాసంలో చాలామంది చాలా రకాలుగా సెలబ్రేట్ చేస్తారు. కొంతమంది బోనాలను సెలబ్రేట్ చేస్తారు. కొంతమంది ఏమో అమ్మవారికి ఆషాఢ మాసం సారీ కింద తీసుకెళ్తారు. మేమైతే ఇవాళ ఆషాఢ మాసం సారీ తీసుకెళ్తున్నాం. అమ్మవారు శ్రీ అనుగ్రహ దుర్గాదేవి అనమాట. ఈమె ఎవరో కాదు, స్వయాన మన కనకదుర్గమ్మ వారి చెల్లెలనమాట. మనకి శాకాంబరి అవతారంలో ఆషాఢ మాసంలో పౌర్ణానికి ముందు 2 రోజుల ముందు నుంచి పౌర్ణమి వరకు 3 రోజుల్లో మన కనకదుర్గమ్మ వారు చక్కగా శాకాంబరి అవతారంలో దర్శనమిస్తారు. ఎవరైనా అమ్మవారిని దర్శించుకోలేకపోతే పౌర్ణమి మరుసటి రోజు ఇక్కడ అమ్మవారికి శాకాంబరి అలంకరణ చేస్తారు. కేవలం ఒకే ఒక రోజు మాత్రం ఈ గుడిలో అలంకరణ ఉంటుందండి. ఎవరైనా దర్శించుకోలేని వాళ్ళు ఉంటే అమ్మవారిని ఈ గుడికి వెళ్ళి దర్శించుకోండి. మేమైతే వాళ్ళ అమ్మవారికి ఆషాఢ మాసం సారీ తీసుకెళ్ళాం. చక్కగా పసుపు కుంకుమ గాజులు, అమ్మవారికి చీర, అమ్మవారికి బాగా ఇష్టమైన పులిహార, సలిమిడి, మిఠాయిలు అన్నీ తీసుకెళ్ళాం. మేము ప్రతి నెల పౌర్ణమికి ఈ గుళ్ళో, ఈ అనుగ్రహ దుర్గాదేవి గుళ్ళో మేము సౌందర్య లహరి పారాయణం చేస్తామన్నమాట. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఖచ్చితంగా ప్రతి నెల పౌర్ణమికి సౌందర్య లహరి పారాయణం చేయండి. వచ్చి ఇక్కడ అర్చల్ గారికి చిన్న సన్మానం చేసాం. నా వీడియో కనుక నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.